ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి సినిమాలు ప్రోత్సహించాలి. అనుష క్యారెక్టర్ సూపర్. ఆ సినిమాలో ఒకటే మెసేజ్ ఇచ్చింది, ఏంటి అంటే చెట్లు పెంచడం, ప్రకృతిని కాపాడడం, పొల్యూషన్ని కంట్రోల్ చేయడం. మరి ఇది అందరి బాధ్యత, ఇది ఒక్కరితో కాదు. సైన్స్కి సైంటిస్టులకి ఒక కొత్త సవాల్ విసిరినటువంటి సినిమా దాకా చూపెట్టిండ్రు. ముఖ్యంగా ప్రస్తుత సమాజానికి ఇది చాలా అవసరమైన సినిమా. ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల్సిన అవసరం ఉంది. పిల్లలు పెద్దలు అందరూ ఈ సినిమాను ఆదరించాలి. ప్రభుత్వాలు కూడా ఇట్లాంటి సినిమాలు ప్రోత్సహించాలి. ఎందుకంటే ఎన్నో వాణిజ్య ప్రమాణాలతోటి కమర్షియల్ సినిమాలు వస్తున్నాయి ఈ రోజులలో. ఇట్లాంటి సందేశాత్మకమైన సినిమాలు రావడం అనేది చాలా తక్కువ. న్యాచురల్ లవర్స్కి ఇంకా ప్లాంట్ ఎన్విరాన్మెంట్స్ గురించి అన్సూయ గారు, ప్రొడ్యూసర్ గారు రాజేంద్ర రెడ్డి గారు చాలా బాగా తీశారు. ఈ సినిమా జగపతి బాబు గారు యాక్టింగ్లో మళ్ళీ బ్యాక్ అయ్యారు. ఈ సినిమా గురించి చాలా బాగుంది మూవీ. అనుష క్యారెక్టర్ సూపర్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. And this was supposed to be his first film, but released now, and that his background music really molded the film really well. So yeah, you guys watch the film and let us know how it was. చెట్లు అంటే మన దగ్గర ఉన్నాయి, బట్ ఏమవుతుందనంటే మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే సెంట్రలైజ్డ్ సిస్టమ్ ఎక్కువైపోయింది. ఇప్పుడు హైదరాబాద్ తీసుకోండి, హైదరాబాద్ డెవలప్ అయిందనంటే అందరూ వచ్చి హైదరాబాద్లోనే ఉంటారు. డీసెంట్రలైజేషన్ కావట్లేదు. సపోజ్ యూ టేక్ మన హైటెక్ సిటీ తీసుకోండి, మన హైదరాబాద్కి సౌత్ అండ్ వెస్ట్ డెవలప్ అవుతూ ఉంది. ఆడ ఉన్న ప్లాంట్స్ అన్ని తీసుకొని బిల్డింగ్ల మీద బిల్డింగ్లు వస్తున్నాయి. జన సాంద్రత అనేది ఒక దగ్గర ఉంటుంది. సో ఇవే డీసెంట్రలైజ్ అంటే డిస్ట్రిక్ట్ క్వార్టర్స్. ఇప్పుడు మన దగ్గర 33 జిల్లాలు ఉన్నాయండి. జిల్లాల హెడ్ క్వార్టర్స్కి చాలా కంపెనీలు షిఫ్ట్ చేసడం వల్ల జిల్లాలకి డీసెంట్రలైజేషన్ జరుగుతుంది. పాపులేషన్ అనేది ఒక దగ్గర ఉండకూడదు. సినిమా బాగొచ్చిందండి, తప్పకుండా మీరు అందరూ సినిమా చూడాలి. ఐ థ్యాంక్ రాజేందర్ రెడ్డి గారు, సంపత్ నంది గారు, అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. ఐ థ్యాంక్ ఆల్ ద టీమ్ for cooperating with my husband, and ఇది మా husband Murli debut first movie. I hope he's done his best on this movie, and I feel that the movie had come out really good. వెళ్ళి థియేటర్స్కి వెళ్ళి చూడండి. I'll be very happy. ఆ సినిమాలో ఒకటే మెసేజ్ ఇచ్చింది, ఏంటి అంటే చెట్లు పెంచడం, ప్రకృతిని కాపాడడం, పొల్యూషన్ని కంట్రోల్ చేయడం. మరి ఇది అందరి బాధ్యత, ఇది ఒక్కరితో కాదు. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే మీడియా సోదరులను, సినిమాలలో పెద్ద హీరోలు, ఫైట్లు, కమర్షియల్ ఎలిమెంట్లు, లవ్ స్టోరీలు ఇవి కాదు. సమాజంలో అందరం మంచిగా బ్రతకాలంటే, ఆరోగ్యంగా బ్రతకాలంటే ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే చెట్లు కావాలి. చెట్లు ఉన్నప్పుడు పొల్యూషన్ తగ్గుతుంది. ఆ పొల్యూషన్ తగ్గించే మార్గాలు సైక్లింగ్, వాకింగ్, చిన్న డిస్టెన్స్కి వెహికల్స్ వాడడం, ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ ఇచ్చేయడం కన్నా మరి సామాజిక బాధ్యతగా మనం అందరం కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు వెళ్ళడం, సైక్లింగ్ చేయడం, వీటన్నిటి మీద అవగాహన రావాలంటే చిన్నప్పటి నుంచే పిల్లలకు, స్కూల్ పిల్లలకు ఇది చూపెట్టాలి, కాలేజ్ పిల్లలకి చూపెట్టాలి. మరి సామాన్యంగా నేనేం కోరుతా ఉన్నానంటే గవర్నమెంట్ కూడా దీనికి సబ్సిడీ ఇచ్చి ఈ సినిమాను అన్ని విధాలా ప్రమోట్ చేసి అందరూ చూసి సామాజికంగా మరి ఇది అందరి బాధ్యత కనుక మరి ఏ ఒక్కరు పాపం తాను అన్ని డబ్బులు ఖర్చు పెట్టి సమాజం కోసం తీసిన సినిమా, మనందరి కోసం తీసిన సినిమా, దీన్ని అందరినీ థియేటర్స్కి రప్పియాలంటే మీరు కూడా మంచి రేటింగ్ ఇవ్వాలి. మరి సినిమాలు కమర్షియల్ ఎలిమెంట్ ఉన్నాయో చూస్తూ ఉన్నాం, కానీ మరి సామాజికంగా మనకు అవసరమైంది, ఇది ప్రతి ఒక్కరికి అవసరమైన సినిమా. మరి తప్పకుండా దీన్ని ఎక్కువ మంది చూసే విధంగా మీరు చేయాలని కోరుకుంటూ, వృక్షే రక్షతి రక్షిత అన్నట్టు వృక్షాన్ని రక్షిస్తే మరి ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తే. అందరం ప్రకృతిని ధ్వంసం చేస్తూ ఉన్నాం, నాకెందుకు అనుకుంటున్నాం, అదే ప్రకృతిలో బతుకుతూ ఉన్నాం. మరి మనం అందరం పీల్చే గాలి ఎక్కడ కూడా స్వచ్ఛంగా లేదు. అంతా పొల్యూటెడ్ థింగ్స్ అన్నీ మనం ఇచ్చేస్తూ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాం. కనుక నడక, సైక్లింగ్, మరి ఇట్లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి మంచి మూవీస్ తీసి తప్పకుండా రానున్న రోజులలో మనం కూడా సామాజికంగా ముందటికి నడవాలి. ఈ సమాజం బాగుండాలి అంటే, ప్రకృతి బాగుండాలి అంటే ఇట్లాంటి సినిమాలు రావడం అవసరం. సినీ ప్రేక్షకులు చాలా అదృష్టవంతులు. ఒక మంచి సినిమాని చూడడానికి వచ్చిందని చెప్పవచ్చు. ప్రపంచంలోనే ఒక ప్రయత్నం. ఎందుకంటే మనము కొన్ని మాటలు వింటుంటాం, చెట్లు రక్షించాలి, చెట్లు పెంచాలి, వృక్షో రక్షతి రక్షిత. దాంతోపాటు జీవన్ దాని గురించి వింటుంటాం. దానికి దీనికి లింక్ అయినటువంటి సైన్స్, థ్రిల్లర్, యాక్షన్ మూవీ, లవ్ స్టోరీ కూడా ఉన్నటువంటి అన్నిటినీ టచ్ చేస్తూ ఒక మెసేజ్ ఓరియంటెడ్గా తీసినటువంటి సినిమా. అలాగే సైన్స్కి సైంటిస్టులకి ఒక కొత్త సవాల్ విసిరినటువంటి సినిమా. 100% చెప్తాను. కావాలంటే సైంటిస్టులు ఎవరైనా ఉంటే హైదరాబాద్ నగరంలో వచ్చి సినిమాను చూసేసి, ఎందుకంటే బయాలజికల్ మెమరీ, సెల్యులార్ మెమరీ వర్డ్స్ మనం కొత్తగా వింటాం.
మనం అవయవ దానం చేస్తుంటాం జీవన్ ద్వారా. కానీ ఒక మనిషి చనిపోయిన మనిషి ద్వారా అవయవ దానం చేసినప్పుడు ఆయనలో మిగిలిన కోరికలలో ఆ సెల్యులాయిడ్ మెమొరీ ద్వారా ఇంకో మనిషికి ఆవహించి జరిగే సంఘటనల ఆధారంగా కూడా ఈ సినిమా కొద్దిగా ఉంది. ఎందుకంటే మనం చెట్లను చంపితే చెట్లు ఏడుస్తాయి, చెట్లను నరికితే చెట్లను కాల్చితే కూడా అవి ఏడుస్తాయి. వాటికి కూడా వయసు ఉంటుంది, దాంట్లో కూడా చిన్న విభిన్నటువంటి దశలు ఉంటాయి. ఏ దశలో చెట్లు ఎలా ఉంటుంది, చెట్ల వలన మనం ఎంతమంది బ్రతుకుతాం, మనకి 8,000 లీటర్ల ఆక్సిజన్ కావాలి, ప్రతి మనిషికి ఎన్ని చెట్లు ఉన్నాయని ఒక సినిమా చెప్పింది. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇప్పుడు కెనడాలో ఒక మనిషికి 60,000 చెట్లు ఉంటాయి. అదే మన ఇండియాలో ఒక మనిషికి 6 చెట్లు మాత్రమే ఉన్నాయి. అంటే మన చెట్లలో అన్నిట్లలో మనం గణాంకాలు చూసుకుంటే, డాక్టర్స్గా కూడా చూసుకుంటే ప్రపంచంలో ప్రతి ఒక పేషెంట్కి 10 మంది డాక్టర్లు ఉంటారు, 10,000 మంది డాక్టర్లు ఉంటారు దాదాపు. కానీ మన దగ్గర 10,000 మందికి ఒక డాక్టర్ ఉన్నారు. అట్లా ప్రతి దాంట్లో కూడా మనం ఇండియా అన్నది ఒక వెనుకబడి ఉన్నాం. కానీ మనకే ఎక్కువ అవసరం. మనము కరోనా సమయంలో చూసాం, ఆక్సిజన్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. మనకి ఫ్రీగా వచ్చే ఆక్సిజన్ చెట్లు పెంచితే, చెట్లను నరుక్కొని మనల్ని మనం నరుక్కొని, ఒక ఫ్యామిలీలో 4 ఉన్నారంటే 10 చెట్లు అవసరం. దాదాపు వాళ్ళు డైలీ ఒక 8,000 లీటర్ల ఆక్సిజన్ తీసుకుంటారు, అది తెలియకుండా. సంవత్సరానికి 2 లక్షల పైన లీటర్లు కావాలి. అట్లాంటి అవసరాన్ని మనం గుర్తించి చెట్లను పెంచేసేసి, అలాగే అవయవ దానాన్ని కూడా అందరికీ అవగాహన కల్పించి, ముఖ్యంగా కళాశాలల్లో స్కూళ్ళల్లో కూడా ఒక సబ్జెక్ట్ లాగా తీసుకురావాలి ఇలాంటి వాటిని. అలాగే పిల్లలందరూ కూడా స్కూల్స్ వాళ్ళు ఒక సైన్స్ లాగా ఈ సినిమాని చూపించేసేసి వాళ్ళకు కూడా ఒక జ్ఞానం కల్పించేలాగా మంచి సినిమాని తీశారు. కొత్త ప్రొడ్యూసర్, కొత్త డైరెక్టర్, కొత్త మ్యూజిక్ డైరెక్టర్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి ప్లస్ పాయింట్.